8 రోజులు గడుస్తున్న కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కనిపించడం లేదు. పాప తప్పిపోయిన ప్రాంతం నుంచి 16 కిలోమీటర్ల మేర 1000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అణువణువు గాలించిన చిన్న క్లూ కూడా పోలీసులకు లభించలేదు. మరోపక్క పాప తప్పిపోయినప్పుడు ఆమెతో పాటు ఉన్న పెంపుడు కుక్క అనారోగ్యంతో చనిపోయింది. వాస్తవానికి కుక్కకు శుక్రవారం జీపీఎస్ తగిలించి అది వెళ్లిన దారిలో పాప కోసం వెతికారు. 6 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో తిరిగిన శునకం మళ్లీ ఇంటికి వచ్చేసింది. తీరా జీపీఎస్ ట్రాకింగ్ మొదలుపెట్టేలోగా అకస్మాత్తుగా చనిపోయింది. చిన్నారి అన్వేషణలో కీలక ఆధారం జారిపోయినట్లయింది. దీంతో చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు సైతం కుక్క మృతితో తదుపరి అన్వేషణ ఎలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చిన్నారి ఆచూకీపై ఆరా తీశారు. ఎస్పీతో మాట్లాడిన పవన్ ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకోవాలన్నారు. చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పూర్తి స్థాయిలో పోలీసులను మోహరించారు. పెద్దపురం సబ్ డివిజన్ నుంచి 400 మంది పోలీసులతో అడవిని జల్లెడపట్టారు. సివిల్ పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖల సిబ్బంది మొత్తం 1000 ఎకరాల్లో చిన్నారి కోసం గాలించాయి. చిన్నారి తప్పిపోయిన ప్రాంతంలో ఉన్న కొండలపైకి 3 సార్లు పోలీసులు వెళ్లి వచ్చారు. కాగా పాప తప్పిపోయిన అడవిలో కొండ చిలువలు ఉన్నట్లు అటవీ శాఖ చెబుతుంది. అదేమైనా మింగేసిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో కొండముచ్చులు, అడవి పందులు అధికం. అదీ కాకుండా ఎవరైనా అపహరించకపోతే ముందస్తు ప్లాన్ ప్రకారం పాపను కిడ్నాప్ చేయాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మరోపక్క చిన్నారి తండ్రికి కారు గొడవ కారణంగా ఉన్న విభేదాల నేపథ్యంలో పోలీసులు వారిని విచారించారు. కానీ వారు 6 నెలలుగా ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. చివరకు చుట్టుపక్కల గ్రామాలు, సీసీ ఫుటేజీలు, సెల్ టవర్ లొకేషన్ ద్వారా అనుమానాస్పద కదలికలు పరిశీలించినా చిన్న క్లూ కూడా లభించలేదు. చిన్నారి జాడ మిస్టరీగా మారడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సైతం రప్పిస్తున్నారు. అలాగే పోలవరం జిల్లా దేవీపట్నంలో పులి సంచారం నేపథ్యంలో దాన్ని పట్టుకునేందుకు వన్యప్రాణి విభాగ నిపుణులు వచ్చారు. వీరిని కూడా ఆదివారం ఇక్కడ మోహరించి వీరి వద్దనున్న అధునాతన పరికరాల సాయంతో పాపజాడను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాపజాడ గుర్తించే వరకు ఎన్ని రోజులైనా జల్లెడ పడతామని ఎస్పీ బిందు మాధవ్ వివరించారు.